ప్రతిక వైఎస్ జగన్ పాబ్లో ఎస్కోబార్ కంటే ప్రమాదకారి అని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ఎంత డేంజరస్ మ్యానో చెప్పడానికి ఆయన ఆ పేరు వాడారు. అయితే ఇంతకీ ఎవరి ఎస్కోబార్ అంటే ప్రపంచంలో నేర చరిత్రను మార్చేసిన వ్యక్తుల జాబితాలో పాబ్లో ఎస్కోబార్ పేరు తప్పకుండా ఉంటుంది. డ్రగ్ మాఫియాగా మొదలై కొలంబియాను వణికించి అంతర్జాతీయ స్థాయిలో కొకైన్ కింగ్ గా మారిన అతని కథ కేవలం క్రైమ్ స్టోరీ కాదు. అది ఒక దేశం రాజకీయాల్ని, ఆర్థిక వ్యవస్థని, భద్రతని అన్నింటినీ ఊపేసిన చీకటి అధ్యాయం. ఈరోజు పాబ్లో ఎస్కోబార్ ఎవరు, అతని ఎదుగుదల ఎలా జరిగింది, ప్రజలకు అతడు హీరోలా ఎందుకు కనిపించాడు, చివరికి అతని పతనం ఎలా జరిగింది అన్న వివరాలు ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ప్రపంచ క్రైమ్ చరిత్రను షేక్ చేసిన పేర్లలో పాబ్లో ఎస్కోబార్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కొలంబియాలో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి క్రమంగా ప్రపంచంలోనే అత్యంత భయంకర డ్రగ్ కింగ్గా మారటం, అది కేవలం క్రైమ్ జర్నీ కాదు, ఒక దేశం మొత్తం భద్రతా వ్యవస్థను తలకిందులు చేసిన చీకటి అధ్యాయం. పాబ్లో ఎస్కోబార్ అంటే ఒక నేరగాడిగా పేరు మాత్రమే కాదు, ఆ పేరు వెనుక వేలాది మంది ప్రాణాలు, కోట్లాది డాలర్ల నల్లధనం, రాజకీయాలపై పెను ప్రభావం, సామాన్యుల ప్రజల జీవితాలను భయంతో నింపిన రోజులు దాగి ఉన్నాయి. పంతొమ్మిది 1949లో కొలంబియాలోని రియో నెగ్రో ప్రాంతంలో పుట్టిన పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చిన్నతనం నుంచే పేదరికాన్ని చూశాడు. కానీ పేదరికం నుంచి బయటపడే మార్గం అతను కష్టపడి ఎదగలేదు, నేరాన్ని ఎంచుకున్నాడు. మొదట చిన్న చిన్న అక్రమ రవాణాలు, నకిలీ డాక్యుమెంట్లు, దొంగతనాలు, ఇలా నేర ప్రపంచంలో అడుగుపెట్టి క్రమంగా పెద్ద నెట్వర్క్లతో సంబంధాలు పెంచుకున్నాడు. అదే సమయంలో అమెరికాలో డ్రగ్స్కు డిమాండ్ పెరుగుతుండడం, దక్షిణ అమెరికాలో కోకో పంట విస్తరించడం, ఈ రెండు అంశాలు ఎస్కోబార్ను పూర్తిగా మరో స్థాయికి తీసుకువెళ్లాయి. పంతొమ్మిది 1970లలో అతను కొకైన్ వ్యాపారాన్ని ఒక పరిశ్రమలా మార్చేశాడు. ఒక చిన్న ముఠా స్థాయి నుంచి బయటికి వచ్చి పక్కా సిస్టమ్ను నిర్మించాడు. అదే మోడలిన్ కార్టెల్ గా ప్రపంచం గుర్తించింది. ఈ కార్టెల్ ద్వారా కొలంబియాలో తయారైన కొకైన్ రహస్య మార్గాల్లో అమెరికాకు చేరేది. ఆ సమయంలో అమెరికా మార్కెట్లో కొకైన్ విలువ ఆకాశాన్ని తాకింది. ఒక్కసారి సరుకు చేరితే లాభం ఊహించని స్థాయిలో ఉండేది. ఆ లాభమే ఎస్కోబార్ను డబ్బుతో పాటు అధికారానికి, భయానికి కేంద్ర బిందువుగా మార్చింది. ఎస్కోబార్ పాలనలో అతని వద్ద ఒక భయంకర విధానం ఉండేది. అదే ప్లాటా ఓ ప్లేమో, అంటే డబ్బు తీసుకో లేదా బుల్లెట్ తీసుకో. పోలీసులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు ఎవరు అతని వ్యాపారానికి అడ్డొచ్చినా మొదట లంచం ఆఫర్ చేసేవాడు. అది ఒప్పుకోకపోతే ప్రత్యర్థిని తొలగించడం అతని స్టైల్. ఈ విధానంతోనే కొలంబియా చట్ట వ్యవస్థలో భయం రాజ్యమేలింది. కొంతమంది అధికారులు బలవంతంగా అతనితో చేతులు కలిపారు, మరికొంతమంది ఎదిరించడంతో ప్రాణాలు కోల్పోయారు. పంతొమ్మిది 1980ల నాటికి ఎస్కోబార్ సంపద అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. రోజుకి కోట్ల డాలర్లు సంపాదించేవాడని, ఆ డబ్బును దాచడానికి బ్యాంకులు సరిపోయేవి కావని, నగదును గోదాముల్లో కట్టలుగా పెట్టేవాడని, ఇలాంటి కథలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి. కానీ ఇక్కడ మరో వింత ఏంటంటే, అతని క్రైమ్ సామ్రాజ్యం ఎంత భయంకరమో అతని పబ్లిక్ ఇమేజ్ కొందరి దృష్టిలో అంత ఆకర్షణీయంగా ఉండేది. అతను పేద ప్రాంతాల్లో ఇళ్లు కట్టించాడు, స్కూళ్లు, ఆట స్థలాలు, రోడ్లు ఏర్పాటు చేశాడు, అవసరమైన వాళ్లకు డబ్బులు పంచాడు. దీంతో అనేక మంది పేద ప్రజలు అతన్ని ఒక రక్షకుడిలా కూడా చూశారు. ఈ ప్రజాదరణను ఉపయోగించి రాజకీయాల్లో కూడా తనకంటూ స్థానం సంపాదించాలనుకున్నాడు. ఎస్కోబార్ రాజకీయాల్లోకి రావడం అంటే దేశం మొత్తానికి మరింత ప్రమాదం పెరిగినట్టే. అతను కొలంబియా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రగ్స్ లింక్స్ బయటపడటంతో ప్రభుత్వంలోనే అతనికి వ్యతిరేకంగా వర్గం బలంగా తయారైంది.
అప్పటి నుంచి ఎస్కోబార్ ప్రభుత్వం మీద ఓపెన్ వార్ మొదలుపెట్టాడు. దాడులు, బాంబు పేలుళ్లు, కిడ్నాపులు, హత్యలు ఇవన్నీ కొలంబియాలో నిత్యక్రియలా మారిపోయాయి. డ్రగ్ కార్టెల్ శక్తిని గుర్తించేందుకు చర్యలు మొదలైతే ఎస్కోబార్ ప్రతీకారం మరింత ఘోరంగా ఉండేది. అతనికి అత్యంత భయం కలిగించిన విషయం ఎక్స్ట్రాడిషన్ అంటే కొలంబియా ప్రభుత్వం అతన్ని అమెరికాకు అప్పగించటం. అమెరికా జైల్లో శిక్ష అనుభవించటం అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే ఎక్స్ట్రాక్షన్ ను ఆపేందుకు అతను మరింత తీవ్రంగా హింసకు దిగాడు. కొలంబియాలో రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీశాడు. దేశంలో ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు సృష్టించాడు. పోలీసులపై వరుస దాడులు, అధికారుల హత్యలు, ప్రజా ప్రదేశాల్లో బాంబులు. ఈ సంఘటనలు అప్పట్లో కొలంబియాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో నిలిపాయి. ఈ పరిణామాల మధ్య 1991లో ఓ షాకింగ్ టర్న్ వచ్చింది. ఎస్కోబార్ నేనే లొంగిపోతానంటూ ప్రభుత్వం దగ్గర ఒప్పుకున్నాడు. కానీ ఇది సాధారణ సరణి కాదు. అతను ఉండబోయే జైలును అతనే డిజైన్ చేసుకున్నాడు. దాన్ని లాకాథెడ్రాల్ అని పిలిచేవారు. అది జైలు కంటే ఎక్కువ. అతని విలాసవంతమైన ఆఫీసులో ఉండేదనే విమర్శలు వచ్చాయి. అక్కడ నుంచి కూడా అతను తన వ్యాపారాన్ని కంట్రోల్ చేశాడని ఆరోపణలు బలంగా వినిపించాయి. చివరికి ప్రభుత్వం నిజం గ్రహించి అతన్ని మరో జైలుకు తరలించాలని నిర్ణయించింది. అదే సమయంలో ఎస్కోబార్ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఎస్కోబార్ తప్పించుకున్న తర్వాత కొలంబియా ప్రభుత్వం అత్యంత పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికా సహకారంతో ట్రాకింగ్, స్పెషల్ పోలీస్ టీమ్స్, నిఘా వ్యవస్థ అన్ని రంగంలోకి దిగాయి. నెలల తరబడి వేట కొనసాగింది. ప్రజల సహకారం, ఫోన్ సిగ్నల్స్ ట్రేసింగ్, సమాచారాన్ని సేకరించడం, ఇలా అతని అడుగుజాడలు పట్టేందుకు భద్రతా బలగాలు విస్తృత చర్యలు చేపట్టాయి. చివరకు 1993 డిసెంబర్ 2న మ్యాండెలిన్లోని ఒక ఇంట్లో ఎస్కోబార్ను గుర్తించారు. అక్కడ పోలీసులతో కాల్పులు జరిగాయి. ఎస్కోబార్ పారిపోవటానికి ప్రయత్నించిన సమయంలో గన్ ఫైట్లో అతను మృతి చెందాడు. ఎస్కోబార్ మరణంతో మ్యాండెలిన్ కార్టెల్ ప్రధాన శక్తి కూలిపోయింది. కానీ డ్రగ్ వ్యాపారం పూర్తిగా ఆగలేదు. అతని స్థానంలో ఇతర గ్యాంగులు వచ్చాయి. కొత్త కార్టెల్స్ పుట్టుకు వచ్చాయి. అంటే ఒక వ్యక్తి చనిపోతే క్రైమ్ ఆగదు. కానీ అతను సృష్టించిన భయం మాత్రం ఒక దేశాన్ని సంవత్సరాల పాటు వెంటాడింది. పాబ్లో ఎస్కోబార్ కథ ప్రపంచానికి ఇచ్చిన గట్టి సందేశం ఇదే. డబ్బు చేతుల్లోకి వస్తే వ్యవస్థలను కొనవచ్చు, భయంతో ప్రజలను వణికించవచ్చు. కానీ ఆ భయం ఒకరోజు తిరిగి రాక తప్పదు. ఎస్కోబార్ జీవితం నేరం ద్వారా శక్తిని సంపాదించిన చివరికి అదే నేరం అతన్ని నాశనం చేస్తుందని చూపించింది. చట్టం ఆలస్యం కావచ్చు, కానీ తప్పించుకోలేం అన్న నిజాన్ని ఎస్కోబార్ కథ మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.